దర్శకుడు నితిన్ తన అనుకున్న ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న పీరియడ్ యాక్షన్ అండ్ సన్నివేశాలు సినిమా 'రామాయణ'పై చాలా అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన ఈ రామాయణ గ్లింప్స్ను విజువల్స్ చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్తో 800 సార్లు ఆస్కార్ ఇచ్చిన గ్రాఫిక్స్ స్టూడియో ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. మేకర్స్ ప్రచారం చేస్తున్నారు కానీ వాస్తవానికి టీజర్‌లో, విజువల్‌లో చాలా తక్కువ నాణ్యంతో కృత్రిమ వేదం ఏఐతో రూపొందుతుంది. బొమ్మలా ఆకట్టుకున్నట్టు నెట్టింట వైరల్ అవుతుంది. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో మెప్పించేటప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ గ్రాఫిక్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద కొంచెం స్థాయిలో నిరాశ కల్పించినట్టు చెబుతున్నారు. గతంలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' టీజర్ విడుదలైనప్పుడు కూడా ఇలాంటి కథలే వెలుగుకొచ్చాయి. భారీ ఎత్తున ట్రోల్స్ వచ్చిన ఆ సమయంలో దర్శకుడు ఓం రావుత్ విమర్శలకు సీరియస్‌గా కౌంటర్ ఇచ్చాడు. ట్రైలర్ సమయానికి విజువల్ ఎఫెక్ట్స్ భారీ మార్పులు చేసినా ప్రేక్షకులకు ఆకర్షించకపోయారు. ఇప్పుడు రాముడు మేకప్ ముందు కూడా ఇదే సలహా రిపీట్ అవుతుందని చెప్పవచ్చు. రణబీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది 'రామాయణం'. ఈ సినిమాలో రణబీర్ కపూర్ కేవలం రాముడి పాత్రకే కాకుండా ఇతను 2 పాత్రలు కూడా చేస్తున్నట్టు చెప్పాడు. మహావిష్ణువు 6వ అవతారంపై పరశురాముడి పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నారు. ఈ సందర్భంగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ, ఒకే సినిమాలో 2 పాత్రలు చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇది నా అదృష్టం అని కూడా అంటున్నాడు. కాగా ఈ సినిమా పైన కూడా భారీ అంచనాలున్నాయి. ఇదివరకు వచ్చిన 'ఆదిపురుష్' సినిమా లాగా ఈ సినిమా అవుతుందా? లేకుంటే ఇది కూడా మంచిగా రెస్పాన్స్ అందుకొని ఈ సినిమా హిట్‌గా నిలుస్తుందా అనేది చూడాలి. జూలై 24 తారీఖు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రాబోతుంది. ట్రైలర్ వచ్చినాక మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే బాయ్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.